పేదరికం లేని సమాజమే తన లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పేదల జీవితాల్లో మార్పులు తేవాలని చెప్పారు. ఇక టెక్నాలజీని అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలన్న ఆయన తాను గతంలో విజన్ 2020 అన్నానని ఇప్పుడు విజన్ 2047 అంటున్నానని గుర్తు చేశారు. తాను అప్పుడు అన్నదే ఇప్పుడు జరుగుతుందని తెలిపారు. 2047 కూడా పెద్ద దూరం లేదని 22 ఏళ్లలో అందరం చూస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఏపీలో పేదరిక నిర్మూలన కోసం కొత్త పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. మంగళగిరిలో P4 పథకాన్ని ప్రారంభించారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. P4 పథకం పేదల ముఖాల్లో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ నేను చేసిన పనంతా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, అందరినీ భాగస్వాములు చేసి ఒక పక్కన శక్తి ఉండే వ్యక్తులందరినీ కూడా తీసుకుని మీరు కూడా సహాయం చేసే విధంగా మనం ముందుకు పోయాం. పేదరిక నిర్మూలన అనేది కొత్త కాదు. ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం. ఆయన ఒకే మాట చెప్పాడు. ఆయన ఆ రోజు చెప్పింది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర 25 సంవత్సరాల కంటే ముందే ఆ రోజు ఒక కార్యక్రమం తీసుకొచ్చాం, వెలుగు అని. ఆ వెలుగు కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం పేదరిక నిర్మూలన. అలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయాం. ఈ దేశంలో ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ళ కోసం కష్టపడేదాని కోసం చాలామంది శ్రమ చేశారు. ఇటీవల కాలంలో వ్యాపారస్తులను కూడా తిరిగి సమాజానికి ఇవ్వడం కోసం CSR కూడా తీసుకొచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చారు. మీరు సంపాదించే డబ్బుల్లో 2% తక్కువ కాకుండా సమాజం కోసం సేవా కార్యక్రమాలు చేయాలని కూడా తీసుకొచ్చారు. ఇంకొక పక్కన చూస్తే పేదవాళ్ళ సమస్యల మీద చూశారు. ఇప్పుడే మన కళ్ళ ముందర కనపడ్డారు. ఇంటర్మీడియట్ పాస్ అయింది అమ్మాయి, చిన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే దురదృష్టం భర్త చనిపోవడం, అక్కడి నుంచి ఏం చేయాలనో దిక్కుదిలిన పరిస్థితి, తల్లి ఆధారం. అలాంటి అమ్మాయి చరిత్రలో ఒక మార్పు ఈ P4 ఏదైతే SCL అడాప్ట్ చేసుకుని, ఇది మనందరికీ నమ్మశక్యం కాకపోయినా ఒక ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయిని 2 నెలల్లో ట్రైనింగ్ ఇచ్చి 1 నెలలో ఉద్యోగం ఇప్పించి నెలకు 15-20 వేల రూపాయలు సంపాదించే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది వాస్తవం. అది యొక్క P4 యొక్క ఫలితం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా.